అందరికీ నమస్కారం. ఇక్కడ 8వ విద్య మనం బగళాముఖి అమ్మవారిని బగళాముఖి మనం అక్కడ పేరులోనే ఉంది చూడండి. బగళ అంటే ఏంటంటే పెదవులు అని అర్థం. ఆ పెదాల్లాంటి ముఖం ఉంటుంది కాబట్టి వీడిని బగళాముఖి అని పిలుస్తున్నారు. ఇక్కడ అసలు ఎంత అంటే చూడండి ఎంత గొప్పగా చెప్పారు అని అంటే ఆ పెదాలకి మీకు చెప్తారు ఏంటంటే అమృతం అంటే అక్కడి నుంచే తేనెలకే మాటలు వస్తాయి. ఆ పెదాల లోపల నాలుక ఉంటుంది. ఇక్కడ అది చూపించడానికే ఒక ఆయన కింద పడుకుంటారు, ఈవిడ సింహాసనం మీద కూర్చుని ఆయన్ని తొక్కుతూ నాలిక లాగుతూ ఉంటుంది. ఈవిడ గురించి అందరూ ఏం చెప్తారు అని అంటే అమ్మ శత్రువులు సంహరిస్తుంది, శత్రు సంహారిణి, ఈవిడ పూజ చేస్తే చాలు శత్రువులందరూ పటాపంచులు అయిపోతారని. అసలైన శత్రువు ఎక్కడున్నాడో అక్కడే చూపించింది. ఈవిడ సింహాసనం మీద కూర్చుని తొక్కుతున్న శత్రువు ఎవరు? నాలికని లాగుతోంది. అంటే అర్థం ఏమిటి అంటే జిహ్వ చాపల్యం ఉన్నంత వరకు మానవుడికి ఏముంటాయిట? అందరూ శత్రువులే. ఈ జిహ్వ చాపల్యం టేస్ట్ అన్నది ఎప్పుడైతే పోతుందో అప్పుడే అందరూ మిత్రులని తెలుస్తుందిట. ఈ టేస్ట్ ఏం చేస్తోంది అంటే మనని లిమిటెడ్ చేసేస్తోంది. ఎలా లిమిటేషన్ ఇస్తుంది అని మీరు ప్రశ్నించుకుంటే మిమ్మల్ని మీరు చూసుకోండి. లిమిటేషన్ అంటే అర్థం ఏమిటి అని అంటే మామూలుగా ఏదో ఒక టేస్ట్ ఉంది అంటే నాకు పలానా బ్రాండ్ షూస్ వేసుకుంటాను అని ఒక టేస్ట్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ తప్ప ఇంకేం వేసుకోను అని అనుకోవడంలో నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. ఏంటంటే ప్రకృతిలోని మిగతా అన్నిటినీ నేనేం చేస్తున్నాను? మిస్ అయిపోతున్నాను. ఇది ఒక్కటే వేసుకుంటున్నానంటే అవన్నీ ఎంజాయ్ చేయట్లేదు కదా. అన్నిటినీ ఎంజాయ్ చేయాలి అంటే నాకేం ఉండకూడదు? ఒక టేస్ట్ అని ఉండకూడదు. అయ్యో నా టేస్ట్ ఇలాంటిదండి అందుకే ఇంత బాగుందంటారు. కానీ మన టేస్ట్ లిమిట్లెస్ అవ్వాలి. అయిందనుకోండి అన్నీ మన టేస్ట్లే. ఎందుకంటే డెకరేషన్లో పలాంటిదే పెట్టి డెకరేట్ చేస్తాను అని అన్నాను అనుకో, అది నా టేస్ట్ అయిపోతుంది. అదే కనుక నేను అన్ని రకాలు వాడి చేశాను అనుకోండి, అంటే పువ్వులతో ఒకదానితోనే డెకరేట్ చేస్తానన్నాను అంటే పువ్వులకి నేను లిమిటెడ్ అయిపోతున్నాను. ఆ పువ్వులతో పాటు కొందన్స్ పెడతాను, కొందన్స్తో పాటు పేర్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దానికి మరింత అందం. అంటే ఎప్పుడైనా సరే టేస్ట్ అన్నది లిమిటెడ్ ఇది టేస్ట్ లెస్ స్టేట్ అన్నది ఏమవుతుంది అంటే మనని వ్యాపక చైతన్యం కింద మారుస్తుంది. ఆ నాలిక లాగడంలో ఏంటి అంటే మనలో ఉన్న అంతఃశత్రువులకి ఫస్ట్ కారణం ఏమిటి అంటే జిహ్వ చాపల్యమే. అంటే ఈ రుచులే. ఈ రుచి అన్నదాన్ని ఎప్పుడైతే తీసేసామో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనలో మనం వ్యాపక చైతన్యం కింద మారుతున్నాము. దానికి తోడు ఈ రుచులు మనకేమిస్తాయి అని అంటే ఇప్పుడు నేను పలానాదే కావాలనుకున్నాను, అది నాకు దొరకలేదనుకోండి, వెంటనే నాకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. అది సాధించాలి కదా. ఆ కోపంలో ఏంటంటే పొరపాటున మనం ఎవరి దగ్గర చూసామనుకోండి అలాంటిది, దానివల్ల ఏంటి వాడి మీద జెలసీ వచ్చేస్తుంది. అంటే మనకి తెలియకుండా ఈ టేస్ట్ అనేది మనలో దేన్ని డెవలప్ చేస్తోంది అని ప్రశ్నించుకుంటే ఎమోషన్స్ని డెవలప్ చేస్తోంది. ఎమోషన్స్ని ఎప్పుడైతే డెవలప్ చేస్తుందో ఆ ఎమోషన్సే కొన్ని రోజులు అయ్యేసరికి రోగాల కింద మారుతున్నాయి. అంటే మనలో ఉన్న ఏదైతే రుచులు ఉన్నాయో ఆ రుచులు మనలో భావోద్రేగాలను ఇస్తుంటే ఆ భావోద్రేగాలు మనకి జబ్బుల్ని ప్రసాదిస్తున్నాయి. అంటే ఈ టేస్ట్ మనకి ఏమిస్తోంది అంటే ఫైనల్గా జబ్బిస్తోంది. ఆ జబ్బు ఏమిటి అంటే శరీరానికి సంబంధించిందైనా అవ్వచ్చు, లేదా ఆధ్యాత్మికతకి సంబంధించిందైనా అవ్వచ్చు, లేదా మానసికంగా అయినా అవ్వచ్చు. ఈ మూడిట్లో దేన్నైనా కూడా మనం ఎవరిని ఎదగనివ్వం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ బగళాముఖి సాధన ద్వారా ఎప్పుడైతే టేస్ట్ అన్నది బయటకు అంటే టేస్ట్ అన్నది పూర్తిగా పోవడం ద్వారా వ్యాపక చైతన్యమై ఈ ఎమోషన్స్ కాస్త అంటే భావోద్రేగాలు కాస్త ఏ స్థితికి వెళ్తున్నాయంటే భావస్థితి అంటే ఏంటి అంటే ప్రతి క్షణం దేవతని అనుభవించే స్థితి ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. ఎప్పుడైతే దేవత అంటే ఇక్కడ ప్రతి క్షణం ఆ డివినిటీని అనుభవించాలి. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మీరు చేస్తున్న ప్రతిదీ దైవమే. ఆ దైవత్వాన్ని కనుక మనం అనుభవించడం మొదలుపెట్టాము అని అంటే ఏమొస్తుంది? ఇక్కడ అనుభవం అన్నది వస్తుంది. ఆ అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అదే జ్ఞానం రూపంలో బయటకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ బగళాముఖి దేవి 3వ వాగ్దేవత. మనం ఫస్ట్ కాళీని చెప్పుకున్నాం, తర్వాత 2వ ఆవిడ తార అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 3వ ఆవిడ ఎవరు అంటే బగళాముఖి. ఎప్పుడైతే ఈ గుండెల్లో ఉన్న ఎమోషన్స్ని పూర్తిగా తీసేస్తుందో గుండె అన్నది ఎంజాయ్ చేయడం అంటే ప్రతి క్షణాన్ని అనుభవించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రతి క్షణాన్ని ఆస్వాదించి అనుభవిస్తుందో గుండె, అప్పుడు మన లోపల నుంచి వచ్చి మాటలు ఎలా ఉంటాయంటే
చాలా 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 కరుణతో ఉంటాయి. ఎందుకంటే ఎమోషన్స్తో మాట్లాడామనుకోండి ఏమవుతుంది, నాలో కోపం ఉంటే కోపం వస్తుంది, జల్సీ ఉంటే జల్సీ వస్తుంది, ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే అహంకారం ఉంటే అహంకారం వస్తుంది. అదే కనుక ఎమోషన్స్ అన్నీ పోయి నేను ఎప్పుడూ హ్యాపీగా ఉన్నాను అనుకోండి, మాటలు ఎలా వస్తాయి, తేలుతున్నట్టు వస్తాయి. అందుకే చూడండి ఏమన్నారు, మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ఆ మధ్యమ వైఖరి వాక్కులు ఎప్పుడు ఎలా ఉంటాయట, హంస తేలుతున్నట్టు ఉంటాయట. అంటే ఆ మాటలో ఏం రావాలి అంటే హాయిగా, అంటే ఆ ఉత్సాహంగా, హ్యాపీ అంటే కరుణగా, ఎంతో మంచిగా, అంటే అవతల వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టనట్టుగా రావాలట. ఆ బాధ పెట్టని మాట ఎప్పుడు వస్తుంది అంటే నా లోపల హింస లేకపోతే వస్తుంది. అందుకని ఆవిడ సింహాసనం, సింహాసనం అంటే అర్థం ఏమిటి అంటే సింహ ఆసనం, అంటే సింహాన్ని ఆసనం కింద వేసుకుంది. సింహం అంటే ఏంటి అంటే మీకు ఎప్పుడైనా మీరు సంస్కృతంలో చూస్తే ఏదైనా సరే అటుదిటు ఇటుదట్టు చెప్తారు. అందుకే చతుష్టష్టుపచారాలు అంటారు. చతుష్టష్టుపచార, చతుర్ అంటే ఏమిటి, 4 అని అర్థం, షష్ఠి అంటే 6 అని, చతుష్టష్టి అంటే 46 అని చెప్పట్లేదు, అక్కడ 64. అంటే అర్థం ఏమిటి అని అంటే అటుదిటు ఇటుదట్టు చెప్పడమే సంస్కృతం ఇక్కడ. అందుకే రాధ అని కూడా రాధ అంటే ఏమిటి, ధార అని అర్థం. ఏమి ధార, ప్రేమను అలా ధారగా ఎవరైతే కురిపిస్తారో అది రాధ. అదేవిధంగా ఇక్కడ ఏంటి అని అంటే సింహ అంటే హింస అని అర్థం. హింస అంటే ఏంటి అంటే సింహాసనం, అంటే హింస లేనిదే సింహం. సింహం అంటే ఏంటి, హింస లేనిదిట. ఇక్కడ హింస ఏమిటి అని అంటే మన లోపలున్న భావోద్రేగాలతో మనమే కొట్టుకుంటూ ఉంటాం. ఆ కొట్టుకుని ఏంటి అని అంటే నాలో ఏది ఉందో అది అవతల వాళ్ళు అనుకుని వాళ్ళతో ఫైటింగ్, వాళ్ళ శత్రువులు అనుకుని దెబ్బలాడుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడున్న ఎమోషన్స్ వల్లే. ఇక్కడికి వచ్చేసరికి ఆ హింస పోతుంది. ఎప్పుడైతే ఆ హింస పోయిందో, ఇది ఎప్పుడైతే ప్రశాంతంగా మారిందో, దీనిలోంచి వచ్చే మాటలన్నీ ఎలా ఉంటాయి, ప్రశాంతంగానే ఉంటాయి. అది ఎవరిస్తారు అని అంటే ఈ బగళాముఖి వాగ్దేవత. ఈ బగళాముఖి దేవి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న హింస మొత్తాన్ని తీసేసి మన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి చక్కగా మంచిగా, అందుకే ఈవిడ మాటలను ఏమంటారంటే తేనెలొలికే మాటలు. ఆ తేనె ఏంటిట అంటే చక్కగా వాళ్ళు మాట్లాడుతుంటే బగళాముఖి ఉపాసకులు తేనె పట్టేసుకోవచ్చండి అని అంటారు. ఆ తేనె పట్టేసుకోవచ్చు అంటే అది అతిశయోక్త అలంకారాలు అని చెప్తారు కదా, ఇది అతిశయోక్త అలంకారం అంటారనమాట. అతిశయోక్త అలంకారం అంటే ఏంటంటే వాళ్ళ మాటలు అంత అందంగా ఉంటాయని, అంటే అంత తియ్యగా ఉంటాయి, మనకి బాధ పెట్టకుండా ఉంటాయి. తీయదనం అంటే ఏంటి, మన బాధ పెట్టకుండా ఉండేదే తీయదనం. ఇక్కడ ఆ బాధ పెట్టని స్థితి ఏదైతే ఉందో, అంత అందంగా మాట్లాడే స్థితి ఏదైతే ఉందో అది ఎవరిస్తారు అంటే బగళాముఖి దేవిస్తుంది. కాబట్టి అందరూ మంచిగా కరుణగా మాతృత్వంతో, ఎందుకంటే గుండెల్లోకి ఎప్పుడైతే ఆ తల్లితనం వస్తుందో అప్పుడే కరుణరసం వస్తుంది. అంత మంచిగా మాట్లాడాలని, పైగా శత్రువులంటే బయట ఎక్కలో లేరు, నా లోపలే ఉన్నారు, వాళ్ళని తీసేస్తే చాలు ఈ సృష్టి అంతా ఎలా కనిపిస్తుంది అంటే గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే నా బుద్ధిలో లోపం ఉంది తప్ప అమ్మ సృష్టిలో లోపం లేదు అని తెలుసుకునే స్థితి బగళాముఖి సాధనలో వస్తుంది. అంతే తప్ప ఇక్కడ ఈ సృష్టిలో ఎవ్వరూ మనకి శత్రువులు కారు, మన ఎవరూ ఏం చేయరు. మొత్తం ఏదైనా చేసినా, ఎవరైనా శత్రువు ఉన్నా అది ఎవరు అంటే నాకు నేను మాత్రమే అని అర్థం చేసుకునే స్థితి బగళాముఖి సాధనలో వస్తుంది. అందరూ అంతఃశత్రువుల్ని వినాశనం చేసుకోవడానికి బగళాముఖి సాధన చేయాలి అని కోరుతూ అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.